ఒక రకంగా కేసీఆర్ వర్సెస్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అన్నట్టు నడిచింది కొన్ని రోజులు. ఇప్పుడు ఒకటండి, మనం ఒకసారి ఆలోచించాలి మైపాల్ గారు. మనకు కొన్ని జంతువులను, పెంపుడు జంతువులను పెంచుకుంటాం అవును. ప్రేమగా, వాటికి ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పుట్టక ముందు అప్పటి నుంచి మా ఇంట్లో మా ఫాదర్కి కుక్కను పెంచే అలవాటు ఉండేది. తర్వాత నాకు అదే అలవాటు అయింది, మా తమ్ముడికి అదే అలవాటు అయింది. మా ఫ్యామిలీలో కూడా పెట్ డాగ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మా జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు కూడా జరిగింది సార్. మేము ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ను పెంచుకుంటే దానికి వెర్రిలేసింది. అది వెర్రిలేసి ఇష్టం వచ్చినట్టు అందరినీ చేస్తే పెంచుకున్న కుక్కను చంపడానికి కూడా మేము వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ ఇప్పించాం. ఆయనే చెప్పినాడు, సార్ ఇది అందరినీ కలిస్తే చాలా సొసైటీకి చాలా డ్యామేజింగ్గా ఉంటుంది, ఈ వెర్రి కుక్కకు మీరు తప్పకుండా దీన్ని ఏదో ఒకటి చేయకుండా మాత్రం మీరు యూ విల్ బీ ఇన్ టు పెరిల్ అని చెప్పినాడు. అప్పుడు ఏం చేసినాము, మా పెంచుకున్న కుక్కకి ఆ ఇంజెక్షన్ ఇప్పించదని చంపించినాం. సో అట్టనే నేను అనేది ఏంటంటే, మనము ఆనాడు పెంచుకున్నాం అనేది కాదు, ఎన్నడూ ఆయన ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసినాడో ఆయనకు అండగా నిలబడ్డాం. ఆయన వెర్రితెల్లలు వేసేసి కుటుంబ పాలన తీసుకువచ్చి